నాకు యూట్యూబ్ మీద చాలా కోపం వచ్చింది. అసలు ఎంత ట్రై చేసినా వాచ్ అవర్సే రావట్లేదు. 3 సంవత్సరాల నుంచి వీడియోస్ పెడుతున్నాను. ఇంకా 4వ సంవత్సరం కూడా రాబోతుంది ఆగస్టుకి. అయినా కూడా మనకి ఉపయోగమే లేదు. అదేంటో కొంతమందికి ఇలా వీడియో పెట్టగానే అలా మానిటైజేషన్ అవుతున్నాయి. అంటే 1 మంత్‌కి 2 మంత్స్‌కి మానిటైజేషన్ అవుతున్నాయని వీడియోస్ పెడుతున్నారు. అసలు యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం. చాలామందికి అది అర్థం కూడా కాదు. ఏదో వీడియోలు తీస్తున్నారు, పెడుతున్నారు అనుకుంటారు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే లక్ ఉండాలి అంటారు. అదేంటో ఉన్న వాళ్ళకే లక్ వస్తుంది. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి, అసలు డబ్బులు లేని వాళ్ళకి లక్కే ఉండదేంటో మరి. యూట్యూబ్ చేయాలంటే చాలా సహనం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను. కానీ వ్యూస్ వచ్చిన వాళ్ళకే వస్తాయి కానీ రాని వాళ్ళకి అసలు రావు. ఏ 10, 20 అలానే ఉంటాయి అసలు రాని వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి లాక్స్‌లో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రాని వాళ్ళకి కూడా కొంచెం అసలు యూట్యూబ్ నడిపేవాడికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే కొంతమంది వీడియోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. అసలు వ్యూస్ లేని వాళ్ళ వీడియోస్ వైరల్ చేయొచ్చుగా. నాదే కాదు చాలామందిది ఇదే పరిస్థితి. చాలామంది వాచ్ అవర్స్ రాక చాలా కష్టపడుతున్నారు. నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. నేను చేసిన పనికి నాకు ఇలా జరగాల్సిందే. ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా? ముందు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. చూడండి. మీకు ఫస్ట్ నుంచి అర్థం కాలేదు కదా, ఇక్కడ ఏదేదో చూపిస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. మీషో నుంచి ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. షార్ట్ ఇవ్వండి, చూడడానికి చాలా బాగున్నాయి. అవి నేనైతే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. నేను చెప్పే టాపిక్ అయితే యూట్యూబ్ గురించి అయితే నేను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇంకా నేను అసలు యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, నేను మినిమం 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం కూడా వస్తుంది ఆగస్టుకి నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదో కొన్ని రోజులు పెట్టాను, అవి డిలీట్ చేశాను, అది వేరే విషయం. నేను తర్వాత ఏం చేశానంటే అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. అంటే నేను ఇంట్లో ఉండను, మా వర్క్ వెళ్తాను. అంటే మాది కాలేజీ ఉంది, అటు వెళ్తాను. నేను ఇంట్లో ఉండను. నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అయితే వీడియోస్ పెట్టేదాన్ని. నేను 3-4 రోజులకు ఒక వీడియో అలా పెట్టేదాన్ని. ఇంకా అవి వ్యూస్ అసలు వచ్చేవి కాదు. అసలు ఆ వీడియోస్ చూసి నాకే చిరాకేసి ఇంకొద్దు అసలు ఆపేద్దాం అని చెప్పేసి ఒక 10 రోజులు 20 రోజులు అయితే వీడియోస్ అసలు పెట్టలేదు. ఇంకా తర్వాత అసలు ఖాళీ ఉన్నప్పుడు పెట్టేదాన్ని. ఇంకా ఎందుకు ఆల్రెడీ ఇంకా పెట్టాలనుకున్నప్పుడు ఇంకా పెడదాంలే అని చెప్పేసి ఇంకా వాటిని అసలు ఆఫ్ చేయకుండా ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నా. ఇంకా వర్క్ ఉన్నప్పుడేమో వదిలేసాను, వర్క్ లేనప్పుడైతే పెడుతూ ఉన్నాను. కానీ పెట్టడం అయితే ఆపలేదు నేను. ఖచ్చితంగా 10 రోజులకు ఒక వీడియో అయినా పెట్టేదాన్ని. కానీ అసలు ఆ యూస్ లేక చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఇంక అప్పుడు ఏం చేశానంటే నేను యూట్యూబ్లోనే వీడియో డౌన్లోడ్ చేసి ఇంకా అదే వీడియో పెట్టాను. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది బాగా. ఆ వీడియో ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది 5 lakhs వ్యూస్ వచ్చింది. 5 lakhsకి వెళ్ళింది అది. పెట్టినప్పుడేమో అసలు వ్యూస్ లేవు. 2 డేస్కేమో ఏదో 10 మంది చూశారు. ఇంకా 1 వీక్కి ఫుల్గా వైరల్ అయింది ఆ వీడియో అయితే. ఇంకా చాలామంది నాకు చెప్పారు, ఇలా పెట్టకూడదండి, ఇలా పెడితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిద్ది, లేదా కాపీ రైట్స్ వస్తాయి, అవి ఇవని చెప్పారు. అప్పట్లో ఏంటి మనకి యూట్యూబ్లో వీడియోస్ పెట్టి నాకు చిరాకు వచ్చింది. అసలు ఏ వీడియో పెట్టినా వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఎందుకు పోవట్లేదు అని చెప్పేసి ఇంకా అలా పెడుతూ ఉన్నా. ఆ వీడియో అయితే 5 lakhsకి వెళ్ళింది. అప్పుడు అనిపించింది, అబ్బా ఇంకా వైరల్ అయిన వీడియోలో వైరల్ అయితే ఇంకా మనం ఎంత కష్టపడ్డా, మనం ఇంకా ఏం చేసినా ఈ వీడియోలు ఇంకా వైరల్ అవ్వవు అని నాకు బాగా అర్థమైంది. ఇంకా తర్వాత వీడియో నిజంగానే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. వాచ్ అవర్స్ అయిపోయింది కదా, అప్లై చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, బాగానే ఉంది, అది అయిపోయింది. తర్వాత ఇంకా రీయూజ్డ్ వచ్చిందిలే అని చెప్పేసి లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి మేము బయటికి వెళ్ళినప్పుడు అది ఇది వీడియో తీసి పెడుతూ ఉండేదాన్ని. అవి పెట్టినప్పుడు ఏదో 10 మంది 20 మంది లేదా ఒక 30 మంది చూసేవాళ్ళు. ఆ వీడియో అక్కడితో ఆగిపోయింది. ఇంకా మళ్ళీ వ్యూస్ రావు. ఇంకా ఇప్పుడు ఉన్న ఈ వీడియోలు మనం ఇప్పుడు వీడియోలు పెట్టినా కూడా ఏ 200 300 పోతుంది, లేకపోతే 1K పోతుంది, అక్కడితో ఆగిపోద్ది. ఇంకా అసలు వ్యూసే రావట్లేదు. అసలు ఎందుకు అలా సడన్గా ఆగిపోతున్నాయి వ్యూస్ రాకుండా వీడియోస్? నాకు అసలు ఆలోచిస్తుంటే ఒక్కోసారి ఈ యూట్యూబ్ అవసరమా, ఇంత కష్టపడడం అవసరమా అనిపించిద్ది. కానీ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం.
నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా ఫొటోస్ పెట్టుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని సాంగ్స్ పెట్టుకునేదాన్ని. ఇంకా తర్వాత ఉంటుంది కదా, మనిషి అన్నాక ఏదో పిచ్చి ఉంటుంది. అలాగే ఇంకా నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే చేస్తూ ఉంటా, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటా. అలాంటప్పుడు ఇంక పెడదాంలే, చూద్దాంలే, మనకు కూడా ఏమంటారు టైం రాకపోయిద్దా అన్నట్టుగా ఆలోచించాను. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతున్నా వ్యూస్ లేక మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకెందుకబ్బా అసలు ఇంత కష్టపడడం అవసరమా అనిపించిద్ది ఒక్కోసారి. అసలు ఎన్ని వీడియోస్ అన్నా పెట్టు, లాంగ్ వీడియోస్ పెడితే వాచ్ అవర్స్ బాగా వస్తాయి అని చెప్పారు. అది మరి రైటే. మరి ఈ లాంగ్ వీడియో పెడితేనే కదా వాచ్ అవర్స్ వచ్చేది. 2 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒక వీడియో అయినా పెడితే అది అక్కడితో ఆగిపోతుంది కానీ వ్యూస్ రావట్లేదు. ఏం చేయాలి? లేదు, ఒకవేళ వ్యూస్ వచ్చినా కూడా ఒక వీడియోకి 500 వ్యూస్ వచ్చింది, వ్యూస్ వచ్చినా కూడా వాచ్ అవర్స్ అక్కడ కనపడిద్ది. మనం ఎప్పుడైతే వీడియోలు పెట్టడం ఆపేస్తామో వాచ్ అవర్స్ మొత్తం తగ్గిపోయిద్ది. నేను స్టార్టింగ్లో అనుకున్న 4 అవర్స్ వాచ్ టైం అంటే అబ్బా తొందరగా అయిపోయిద్దేమోలే, సబ్స్క్రైబర్స్ రావటమే కష్టమేమో అనుకున్నా నేను. కానీ సబ్స్క్రైబర్సే తొందరగా వచ్చారు. వాచ్ అవర్స్ కోసమే మెయిన్ వెయిటింగ్. అసలు వాచ్ అవర్స్ రావట్లా. ఏదో వీడియో కొంచెం చూసారా పోయిందా అంటే అప్పుడు కనపడిద్ది వాచ్ టైము. తర్వాత మనం 2-3 రోజులు వీడియో పెట్టకపోయినా లేదా 4 రోజులు వీడియో పెట్టకపోయినా ఆ వాచ్ టైం మొత్తం తగ్గిపోయిద్ది. మళ్ళీ షార్ట్ వీడియోలు పెట్టినా కూడా తగ్గిపోయిద్ది వాచ్ టైము. అసలు అలా ఎందుకు తగ్గిపోతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. తగ్గిపోకుండా ఉంటే పోనీలే, అదొక హోప్తో పెడతా ఉంటే వ్యూస్ ఇంకా అదే వాచ్ వచ్చిద్దిలే అన్నట్టుగా ఆలోచించుకోవచ్చు. అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి అంటారు కదా, మనం ఎంత కష్టపడినా లక్ ఉండాలని. ఆ లక్ అనేది నాకు బాగా అర్థమైంది. నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటా, ఫోన్ ఆన్ చేస్తే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో, ఎవరో ఒకరి వీడియో చూస్తూ ఉంటా. అది ఉన్న వాళ్ళకే బాగా లక్ కలిసి వచ్చి బాగా వ్యూస్ వచ్చి అన్నీ వస్తాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేని వాళ్ళకి, ఇలా ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అసలు యూసే రావట్లేదు. సరే స్టార్టింగ్లో రాలేదు, నేను ఇప్పుడు 4 మంత్స్ నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతున్నా. కన్సిస్టెన్సీ లేకపోతే వ్యూస్ రావు, తగ్గుతాయి అని చాలామంది చెప్పారు. నేను చూస్తూ ఉంటా, మనం కూడా వీడియోలు పెడితేనే కదా ఇవి వైరల్ అయ్యేదని. ఇంకైతే ఎంత కన్సిస్టెన్సీ వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లా. అదేంటో అసలు అర్థం కావట్లా. ఈ మధ్య 1K 2K అన్నా వస్తున్నాయి. అయ్యేంటి అక్కడతో ఆగిపోతున్నాయి, మళ్ళీ ముందుకు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదో నాకు అసలు అర్థం కావట్లా. అసలు కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచిస్తే నాకెందుకో యూట్యూబ్ ఆపేయాలనిపిస్తుంది. లక్ మనలాంటి వాళ్ళకి అసలు నాకెందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. ఆ లక్ ఏదో కొంచెం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానే, కొంచెం లక్ అనేది కలిసి వస్తే బాగుండేది కదా. ఏదైనా ఇప్పుడు మనీకి ఉన్న వాల్యూ మనుషులకు కూడా లేదు. అలాంటప్పుడు మనీ వస్తేనే కొంచెం మనకి సపోర్ట్గా ఉండిద్ది, మనకి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిద్ది. అసలు మనీ రాకుండా ఏమి రాకుండా నేను అయితే కంటెంట్ ఆలోచించింది ఒకటి, రివ్యూస్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చేసేది ఇంకొకటి, అంటే స్టార్టింగ్లో వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి ఆలోచించాను. వ్లాగ్స్ అంటే ఇంక నాకు కుదరట్లేదు, అటు వెళ్ళి ఇటు వెళ్ళి నాకు కుదరట్లేదు. రివ్యూస్ అయితే వీడియోస్ ఒకేసారి తీసుకుంటాం కదా, రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి రివ్యూస్ వీడియోస్ పెడుతున్నా. దానికి అస్సలు యూస్ లేవు. తర్వాత రీల్స్కి వచ్చా, ఇవన్నా పెడితే వచ్చిద్దా యూస్ అని చెప్పేసి. పర్లేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్ని.